परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। పాపులను నాశనం చేయడానికి, సాధువులను కాపాడడానికి, ధర్మాన్ని రక్షించేందుకు నేను ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తి వస్తాను. ఇవి స్వయంగా శ్రీకృష్ణుల వారు అర్జునుడితో చెప్పిన మాటలు. ప్రజెంట్గా మనం ఉంటున్న కలియుగంలో మెల్లమెల్లగా మనుషులు మృగాల్లాగా మారుతున్నారు. అలాగే బిహేవ్ చేస్తున్నారు. ధర్మాన్ని పట్టించుకోవట్లేదు. ప్రపంచవ్యాప్తంగా పాపాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజల జీవితాల్లోకి అధర్మం, అశాంతి, హింస లాంటివి చాలా కామన్ అయిపోయాయి. కానీ అతి త్వరలోనే ఒక అద్భుతం జరగబోతుంది. ఆ సమయంలో భూమి ప్రపంచంలో జరుగుతున్న పాపాలతో కంపించిపోతుంది. మానవుడు తన పూర్తి రాక్షస రూపం ధరించి ఉంటాడు. అప్పుడు ఈ ప్రపంచాన్ని పాపాల నుంచి, అధర్మం నుంచి కాపాడేందుకు ఒక యోధుడు పుడతాడు. అతను చూడడానికి ఎంతో పరాక్రమవంతంగా ఉండి తెల్ల గుర్రంపై సవారీ చేస్తూ చేతిలో నిప్పుల కొలమిలా కాలుతున్న ఖడ్గాన్ని ధరించి ఈ సమస్త ప్రపంచాన్ని అధర్మం నుంచి కాపాడుతాడు. అతను భూమిపై పుట్టడానికి ప్రధానమైన కారణం ఈ భూమిపై కమ్మి ఉన్న అంధకారాన్ని కంప్లీట్గా నాశనం చేయడం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పాపాల్ని అంతం చేయడం. అతను ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారమైన కల్కి. ఈరోజు ఈ వీడియోలో మనం కల్కి అవతారం గురించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కానీ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. వీటిలో శ్రీ మహావిష్ణువు యొక్క వాహనము ఏది? నంబర్ 1 గరుడ, నంబర్ 2 నంది, నంబర్ 3 ఐరావతము, నంబర్ 4 ఉచ్చైశ్రవ. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. కాలచక్రంలో ఆఖరి యుగం ఇప్పుడు మనం నివసిస్తున్న కలియుగం. ఈ కలియుగం ఘోరమైన అంధకారం, వినాశనం, అధర్మంతో నిండిపోతుంది. వేదాల ప్రకారం కలియుగంలో పాపాలు ఎంతగా పెరుగుతాయి అంటే అసలు ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడే వారే మిగలరు. ప్రజల్లో క్రూరత్వం, హింస, స్వార్థం అనేది ఎక్కువైపోతుంది. దాంతో వారి ఆలోచనలు వారిని అంధకారంలోకి నెడతాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం తర్వాత ఇదిగో ఇప్పుడు మనం ఉంటున్న కలియుగం వస్తుంది. మన శాస్త్రాల ప్రకారం ఈ కలియుగం అనేది 4,32,000 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు కేవలం దాదాపు 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. కలియుగంలో పాపాలు ఘోరంగా పెరుగుతాయని మన పురాణాల్లో రాసి ఉంది. కానీ కొన్ని గ్రంథాల్లో మాత్రం కలియుగంలోని మొదటి 10,000 సంవత్సరాలు ప్రపంచం ఎంతో శాంతియుతంగా, ప్రజల మధ్య పాపాల కంటే ఎక్కువగా ప్రేమ వికసిస్తుంది అని రాయబడింది. అందుకే మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న ప్రజలు ఒకరినొకరు అంత ప్రేమగా ఏమీ లేరు. కానీ చాలా వరకు శాంతిగానే ఉన్నారు. ఇప్పటికీ చాలామంది దేవతల్ని పూజిస్తారు, ధర్మాన్ని ఫాలో అవుతారు. కానీ 10,000 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే ఇంకో 10,000 సంవత్సరాల తర్వాత మనుషుల యొక్క అసలు రూపం బయటకు రానుంది. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందంటే ప్రజల మధ్య ప్రేమ, ఐకమత్యం, శాంతి అనేది ఏమాత్రం ఉండదు. ఎటు చూసినా పాపాలే కనిపిస్తాయి. అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలు ప్రపంచాన్ని డామినేట్ చేస్తాయి. మనుషులంతా స్వార్థపరుడుగా మారుతారు. ఆ సమయంలో ప్రజలు తమ సొంత వారిని కూడా నమ్మడం మానేస్తారు. హింస, స్వార్థం అనేది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఎప్పుడైతే ప్రజల్లో, ఎస్పెషల్లీ పాలకుల్లో స్వార్థం పెరుగుతుందో ఆ స్వార్థం మెల్లగా యుద్ధానికి దారితీస్తుంది. ఈ యుద్ధాలు హింసకు దారితీస్తాయి. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా హింస మొదలవుతుందో అప్పుడు ప్రపంచ వినాశనం తప్ప ఏది మిగలదు. ఇది జరిగిన తర్వాత ప్రజల దగ్గర తినడానికి తిండి కానీ, తాగడానికి నీరు కానీ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా నదులన్నీ ఎండిపోతాయి. ఆకాశమంతా అంధకారం అలుముకుంటుంది. సరిగ్గా అప్పుడే కరువుతో ఎండిపోయి ఉన్న భూమిని బద్దలు కొడుతూ కలి అనే ఒక అతి భయంకరమైన రాక్షసుడు పుడతాడు. ఇతను పాపానికి, హింసకి, ప్రజల్లోని స్వార్థానికి ప్రతిరూపం లాంటివాడు. ఈ రాక్షసుడు చూడ్డానికి అతి భయంకరంగా ఉంటాడు. తన శరీరం అంతా అంధకారం నిండి ఉంటుంది. తన ముఖం శునకాన్ని పోలి ఉంటుంది, అంటే కుక్కను పోలిన ముఖం కలిగి ఉంటాడు. తన పళ్ళు దవడ నుంచి బయటకు వచ్చి ఉంటాయి. తన కళ్ళు నరకంలో నిరంతరం మండే అగ్నిలాగా కనిపిస్తాయి. అలాగే అతని శరీరం నుంచి అతి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఇతని ఆకారం ఎలా ఉంటుందంటే ఇతన్ని చూస్తే ఏ మనిషి అయినా సరే భయంతో వణికిపోతాడు.
ఈ కలి అనే రాక్షసుడి పుట్టుకకు ప్రధానమైన కారణం భూమిపై పెరుగుతున్న పాపం, అధర్మం. ఈ కలి తన మృత్యువును కూడా కంట్రోల్ చేయగలడు. ఇతను కేవలం రాక్షసుడు మాత్రమే కాదు, ఈ మొత్తం కలియుగానికి ఒక ప్రతీక. అందుకే ఈ యుగానికి పేరు కూడా ఇతని నుంచే వచ్చింది, కలియుగం అని. మనుషుల్లో ఉండే క్రూరత్వం, స్వార్థం, పాపం చేసే నేచరే ఇతని ప్రధానమైన ఆయుధాలు. వాటిని ఉపయోగించే ఇతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని తన వైపు తిప్పుకుంటాడు, వారిని తన భక్తులుగా మార్చుకుంటాడు. మన పురాణాల ప్రకారం ఇతను కలియుగంలో ఎంత పవర్ఫుల్గా మారుతాడు అంటే మనుషులు దేవతల్ని పూజించడం మానేసి ఇదిగో ఈ అతి భయంకరమైన రాక్షసుని పూజించడం మొదలు పెడతారు. ఈ కలి ఆదేశంపై ప్రజలు ఎటువంటి పాపాన్ని చేయడానికైనా వెనకాడరు. అలా మనుషులు చేసే పాపాలు వారి శరీరం పైన పడుతుంది. దాంతో మెల్లమెల్లగా మనుషుల రూపం కూడా మారి రాక్షసుల్లాగా మారుతారు. మనుషులు మెల్లగా నరమాంస భక్షకులుగా మారుతారు. అంటే ఈ మనుషులు తోటి మనుషుల్ని చంపి తినడం మొదలు పెడతారు. ప్రపంచం పైన ఈ కలి ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ సమయంలో ప్రపంచంలో ఎటు చూసినా హింస, మారణకాండే కనిపిస్తుంది. ఎటు చూసినా దొంగతనాలు, హత్యలు, మానభంగాలే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమను తామే నాశనం చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ కలి యొక్క ఆగడాలు, తాను చేసే పాపాలు పీక్కు చేరుకుంటాయో సరిగ్గా ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు అతని 10వ అవతారం ఎత్తి కల్కిగా భూమిపై ఒక మహిళ కడుపులో జన్మిస్తాడు. ఈ కల్కి అవతారం ఎలా ఉంటుందంటే అతను దేవదత్త అనే ఒక తెల్లటి గుర్రాన్ని స్వారీ చేస్తూ సూర్యకిరణాల లాంటి తేజస్సును కలిగి ఉంటాడు. తన చేతిలో నిప్పులు వెదజల్లే 2 ఆయుధాలు కూడా ఉంటాయి. కల్కికి ప్రత్యేకమైన దివ్య దృష్టి కూడా ఉంటుంది. ఇతను వ్యక్తుల్ని చూసే వాళ్ళ మనసులో ఉన్న మంచి చెడుల్ని తెలుసుకోగలడు. కేవలం మనిషిని చూసే అతను దుర్మార్గుడా, మంచివాడా గుర్తించగలడు. ఓవరాల్గా ఈ కల్కి చూసేందుకు ఒక మహాయోధుడిలాగా ఉంటాడు. భగవత్ పురాణం ప్రకారం ఈ కల్కి ఎంత శక్తివంతుడు అంటే ఇతను చాలా సునాయాసంగా లక్షల మంది సైనికుల్ని అంతం చేయగలడు. దుర్మార్గులైన రాజుల్ని, వాళ్ళ రాజ్యాల్ని ఇతనొక్కడే క్షణాల్లో నిర్వీర్యం చేయగలడు. కల్కి పురాణంలో రాయబడిన దాని ప్రకారం ఈ కల్కి కలియుగం అంతమయ్యే కొన్ని సంవత్సరాల ముందు జన్మిస్తాడు. కొన్ని పురాణాల ప్రకారం ఈ కల్కి శుక్లపక్ష ద్వాదశి పౌర్ణిమకి 12 రోజుల తర్వాత జన్మిస్తాడు. ఈ కల్కి యొక్క పుట్టుక ఉత్తరప్రదేశ్లోని సంభాల్ అనే గ్రామంలో జరుగుతుంది. బ్రాహ్మణ దంపతులైన విష్ణుయాస, సుమతిలకు ఈ కల్కి పుడతాడు. ఈ కల్కికి 4 సోదరులు కూడా ఉంటారు. ఈ 4 కూడా కల్కికి తన మిషన్ని కంప్లీట్ చేయడంలో హెల్ప్ చేస్తారు. ఈ కల్కి యొక్క మిషన్ ఒకటి, రాక్షసుడైన కలిని సంహరించి కలియుగాన్ని అంతం చేయడం. ప్రపంచమంతా ఆక్రమించిన అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరించడం. ఈ కల్కి మానవ రూపంలో పుట్టినప్పటికీ తన రూపం మాత్రం ఒక పరాక్రమవంతుడైన యోధుడిగా ఉంటుంది. అయితే ఈ కల్కికి సహాయం చేయడానికి 7 చిరంజీవులు కూడా అతనితో కలుస్తారు. నిజానికి ఈ 7 చిరంజీవులు కల్కిని కలిసేందుకు వేల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ చిరంజీవులే హనుమాన్, వేదవ్యాసుడు, పరశురాముడు, రాజబలి, అశ్వత్థామ, విభీషణుడు, గురు కృపాచార్య. వీరిలో ఈ వేదవ్యాసుడు, గురు కృపాచార్య అండ్ అశ్వత్థాములు కల్కి పుట్టినప్పుడే అతని దర్శనం కోసం వస్తారు. అండ్ వీళ్ళే కల్కికి నామకరణం చేస్తారు. ఈ కల్కి అనే పేరుకి సంస్కృతంలో మీనింగ్ సమయానికి అంతం అని. అంటే ఈ కల్కి సమయం అంతం వరకు ఉంటాడు అని అర్థం. ఈ కల్కికి పరశురాముడు వేదాలు, శాస్త్రాలు బోధించి ఆయుధాల్ని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తారు. ఆ విధంగా పరశురాముడు కల్కికి 64 విద్యలు నేర్పిస్తాడు. అలాగే మిగతా చిరంజీవులు కూడా కల్కికి కలిని ఓడించేందుకు కావలసిన విద్యను నేర్పిస్తారు. ఇక చివరగా ఎప్పుడైతే కల్కికి కలికి మధ్య యుద్ధం మొదలవుతుందో భూ వాతావరణం కంప్లీట్గా చీకటితో నిండిపోతుంది. మేఘాలన్నీ ఉరుములతో గర్జిస్తూ ఉంటాయి. భూమిపై కంప్లీట్ నిశ్శబ్దం అలుముకుంటుంది. భూమిపై నివసించే ప్రతి జీవి కూడా స్తంభించిపోతుంది. అప్పుడు కల్కి తన దేవదత్త అనే తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ప్రకాశవంతమైన ఒక ఖడ్గాన్ని ధరించి అధర్మాన్ని అంతం చేయడానికి కలిపై యుద్ధానికి బయలుదేరుతాడు. యుద్ధ రంగంలో అడుగు పెడుతూనే కల్కి శరీరం నుంచి శక్తివంతమైన ఒక తేజం బయటకు వస్తుంది. దాంతో కల్కి తన దివ్య రూపాన్ని ధరిస్తాడు. మరోవైపు కలి తన అతి భయంకరమైన రాక్షస రూపం ధరించి కల్కితో యుద్ధానికి దిగుతాడు. ఇక అప్పుడు మొదలవుతుంది ఒక మహాయుద్ధం. ఈ కల్కి ఒక్కడే రాక్షస సైనికుల్ని అంతం చేస్తాడు. కలి తన శక్తుల్ని ఎంత ఉపయోగించినప్పటికీ కల్కిని ఏమాత్రం ఎదురించలేడు.
ఈ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందంటే యుద్ధ రంగంలోని భూమి కంపించిపోతుంది. ముల్లోకాల నుంచి దేవతలంతా కల్కి పోరాటాన్ని చూసేందుకు యుద్ధ రంగానికి చేరుకుంటారు. ఎటు చూసినా భీకరమైన సైన్యం, ఆ సైన్యాన్ని అంతం చేసే కల్కియే కనిపిస్తాడు. కొద్ది సమయంలోనే యుద్ధభూమి అంతా రక్తంతో తడిసిపోతుంది. చివరగా ఈ భయంకరమైన రాక్షసుడైన కలి బలహీన పడతాడు. అతని దేహం పైన అనేక గాయాలవుతాయి. అతి భయంకరమైన ఈ రాక్షసుడి కళ్ళల్లో మొదటిసారిగా భయం కనిపిస్తుంది. అప్పుడే కల్కి నిప్పులు కక్కుతున్న తన ఖడ్గంతో కలి సామ్రాజ్యం మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. ఆ మంటల్లోనే చివరికి ఈ కలి కూడా బూడిదైపోతాడు. చివరికి అధర్మం నశించి ధర్మం గెలుస్తుంది. కలి మరణంతోనే కలియుగం అంతమైపోతుంది. ఆ తర్వాత కొత్త కాలచక్రం మొదలవుతుంది. ఈ కల్కి కొత్త యుగానికి నాంది పలుకుతాడు. అదే సత్వయుగ్. ఈ యుగంలో ప్రజలు మళ్ళీ సుఖశాంతులతో శాంతియుతంగా జీవిస్తారు. మీరు గమనించండి, కేవలం హిందూ మతంలోనే కాదు, అన్ని మతాల్లో యుగాంతం అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఏ మతానికి సంబంధించిన బుక్ చూసినా అందులో చివరికి ఈ ప్రపంచం అంతమైపోతుంది అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకి క్రిస్టియానిటీలో ఆర్మగెడన్, అపోకలిప్స్, జడ్జిమెంట్ డే అనే ప్రాఫెసీ ఉంటుంది. అదే ఇస్లాంలో చూసుకుంటే కయామత్ కా దిన్ అనేది ఉంటుంది. జుడాయిజంలో ఎండ్ ఆఫ్ ది డేస్ ఉంటుంది. అదే సైన్స్ ప్రకారం చూస్తే సైన్స్లో కూడా యుగాంతానికి సంబంధించిన కొన్ని థియరీస్ ఉన్నాయి. ఉదాహరణకి సూర్యుడు అంతరించిపోవడం, ఒక్కసారిగా పేలిపోవడం, ఏదైనా ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టడం, లేదా ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య అణుయుద్ధం మొదలవడం, క్లైమేట్ చేంజ్, ఏఐ వార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్, ఇవన్నీ కూడా ప్రపంచాన్ని అంతం చేసే కాన్సెప్ట్లే. ఈ అన్ని స్టోరీస్లో కామన్ పాయింట్ ఏమిటంటే, ఎప్పుడైతే ప్రపంచంలో పాపాలు విపరీతంగా పెరుగుతాయో, ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం పెరుగుతుందో, అప్పుడు ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఒక దివ్యశక్తి వస్తుంది. జైపూర్లో ఒక కల్కి మందిరం ఉంది. అందులో కల్కి గుర్రమైన దేవదత్త విగ్రహం కూడా ఉంది. అయితే చాలామంది నమ్మేది ఏమిటంటే, ఈ విగ్రహం అనేది మెల్లమెల్లగా నిజమైన దేవదత్తలాగా మారుతుంది అని. అలా ఎందుకంటే ఈ విగ్రహాన్ని కట్టేటప్పుడు తెలియకుండా ముందు 2 కాళ్ళలో ఎడమ కాలికి గాయమైనట్టుగా అయింది. అప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా దాన్ని సరిచేయలేకపోయారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఎలాగో తెలియదు, కానీ సమయం గడిచే కొద్దీ మెల్లమెల్లగా ఈ గాయం నార్మల్ అవుతూ ఉంది. అందుకే అక్కడి ప్రజలు నమ్మేది ఏమిటంటే, ఈ దేవదత్త మెల్లమెల్లగా కల్కి అవతారం కోసం రెడీ అవుతుంది అని. ఎప్పుడైతే కల్కి భూమి మీదకి వస్తాడో ఈ విగ్రహం నిజమైన దేవదత్తలాగా మారుతుంది అని. ఇంకొంతమంది నమ్మేది ఏమిటంటే, ఈ దేవదత్త యొక్క గాయం చాలా త్వరగా మానుతుంది. అంటే ప్రజల్లో పాపాలు వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ కల్కి మనం అనుకున్న దానికంటే త్వరగా రాబోతున్నాడు అని. సో గైస్, మొత్తంగా ఇవి కల్కి అవతారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ కల్కి అవతారం గురించి మీరేమనుకుంటున్నారు? కల్కి అవతారం ప్రపంచాన్ని కాపాడేందుకు నిజంగా రాబోతుందా? మీ ప్రకారం ప్రపంచంలో ఇప్పుడు పాపాలు, అధర్మాలు వేగంగా పెరుగుతున్నాయా లేదా ఎప్పటిలాగే ఉన్నాయా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, వీటిలో శ్రీ మహావిష్ణువు యొక్క వాహనము ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 గరుడ. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 7000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.